ముందు మనం నావిగేషన్ సెట్ చేసుకుందాం. 24 kilometers. లెట్స్ సీ దేర్. లిటరల్లీ ఎండ ఎలా ఉందంటే ఈరోజు సన్ ఇంకా సమ్మర్ రాకముందు వేసేసుకుంటున్నాడు. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. వీఆర్ నౌ గోయింగ్ టు ఎ ప్లేస్ కాల్డ్ డైస్ అండ్ డ్రామా. ఈ వీడియో కనుక మీరు చూస్తున్నారు అంటే నాకు ముందు ఇంకా చాలా వీడియోస్ పోస్ట్ చేశాను. అండ్ ఇఫ్ యూ గైస్ ఆర్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ డూ చెక్ దోస్ అవుట్. మీకు ఖచ్చితంగా ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అండ్ ఎంటర్టైన్మెంట్ రెండు ఉంటాయనుకుంటున్నాను. అండ్ ఐఎమ్ షూర్ అబౌట్ ఇట్. హాయ్, హలో, నమస్తే ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మైండ్ మీ. ఈరోజు యాక్చువల్గా ప్లాన్ అనుకుంది నేను అప్రిలియా బైక్ చూద్దామని. అన్ఫార్చునేట్లీ నేను నిన్న వెళ్ళాల్సింది కొంచెం చిన్న వర్క్ పెట్టుకున్నాను, పోస్ట్పోన్ అయింది. అది ఈరోజు ఫోన్ చేస్తే సండే షోరూమ్ లేదన్నారు. సో సాడ్. అండ్ ఐ వాజ్ లిటరలీ వెయిటింగ్ ఫర్ దట్ బైక్. అది ఎప్పుడో లాంచ్ అయింది. కొంచెం వెళ్ళి ట్రై చేద్దాము, మీకు నా ఎక్స్పీరియన్స్ షేర్ చేద్దాం అనుకున్నాను. అన్ఫార్చునేట్లీ కుదరలేదు. బట్ యా, ఎనీవే ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్ సంథింగ్ ఇన్ చెన్నై. సో వెంటనే బుక్ మై షో ఓపెన్ చేసి ఐ గాట్ దిస్ థింగ్ కాల్డ్ స్మాల్ వరల్డ్. దాంట్లో మీటప్ ఉంటే దానికి బుక్ చేశాను. నాకు తెలియదు ఎలా ఉంటుందో మీటప్. ఇది మన సెకండ్ టైం. ఫస్ట్ టైం మీటప్కి వెళ్ళాము. వీ హ్యాడ్ ఎ లాట్ ఆఫ్ ఫన్ దట్ టైమ్. ఇఫ్ యూ గైస్ రిమెంబర్, ఒకవేళ మీరు చూడలేదు, మీకు గుర్తులేదు అంటే నేను ఇక్కడ వదిలేస్తాను, మీరు పైన క్లిక్ చేసి చూడండి. దట్ వాజ్ అ నైస్ 2 parts ఉంటుంది. అది వేరే ఆర్గనైజర్ చేసింది, ఇది వేరే ఆర్గనైజర్. అండ్ దట్ వాజ్ అ డిఫరెంట్ మీటప్ అండ్ దిస్ వాజ్ అ డిఫరెంట్ మీటప్. ఎక్కడ పడితే అక్కడ కొత్త కొత్త రెస్టారెంట్స్, కొత్త కొత్త కెఫేస్ చూస్తుంటే ఏదో రోజు మనం కూడా కెఫే పెట్టేస్తే పోతాం. అన్నిటికంటే చీప్ అండ్ బెస్ట్ ఏంటో తెలుసా తమిళనాడులో, పర్టికులర్లీ మద్రాస్లో. లైక్ వెళ్ళి ఎక్కడో చోట కుంభకోణం కాఫీయో, మద్రాస్ కాఫీయో, బెల్లం కాఫీ ఏవో అంటారు, బెల్లం కాఫీ సంథింగ్ లైక్ దట్. తమిళ్లో రాస్తుంటే అసలు అర్థం కాదు మనకు ఆ నేమ్. అలా ఫ్రాంచైజీ ఏదైనా దొరికితే బాగుండు. అయితే ఒక 4-5 lakhs. మనకు పెద్ద కెఫే హౌస్ లాగా అవసరం కదా, చిన్న బండి, ఇలాంటి చిన్న బండి ఒకటి ఇచ్చిన ఫ్రాంచైజ్ ఏం ఒక్కలేదు. కాఫీకి 15 రూపాయలు. ఒక కార్పొరేట్ కంపెనీ, ఇది ఒక కార్పొరేట్ కంపెనీ. ఇక్కడ ఇలాంటి ఒక కార్పొరేట్ కంపెనీ పక్కన పెట్టుకున్నాం అనుకోండి, టూ మచ్ అనమాట. ఒక 100 మంది వస్తారు ఈజీగా. గంటకి, నేను చెప్తుంది, 1-2 గంటల్లో 100 మంది వచ్చేస్తారు. యూ కెన్ ఎక్స్పెక్ట్ అట్లీస్ట్ 300 people over there for a day. 300 మంది కస్టమర్స్ ఉంటారు అనమాట. నాట్ ఓన్లీ ఫర్ కాఫీ, దే కమ్ ఫర్ స్మోకింగ్, దే కమ్ ఫర్ స్నాక్స్, దే కమ్ ఫర్ జ్యూసెస్. ఇది ఒక చాలా పెద్ద బిజినెస్. Wow, this is something very useful for me. నా వాచ్లోనే నేను నావిగేషన్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. లేదంటే 5 నిమిషాలకు ఒకసారి ఆగాలి, పట్టుకోవాలి, మొబైల్ ఓపెన్ చేయాలి, చెక్ చేసుకోవాలి. దిస్ ఇస్ వెరీ వెరీ యూస్ఫుల్. బాగుంది. నైస్ ఫీచర్ ఫ్రమ్ సామ్సంగ్. ఐ గెస్ దిస్ ఇస్ దేర్ ఇన్ యాపిల్ ఆల్సో. బట్ యా, వెరీ యూస్ఫుల్ ఫర్ సోలో రైడర్స్. ఫర్ బస్ 1.5 year ఉన్నావు, మోర్ దెన్ 1.5 year రా. దగ్గరగా 2 years ఉన్నావు చెన్నైలో, అయినా అడ్రస్లు గుర్తుండవు. నాకేనా, మీకు కూడానా? ప్రదక్షిణాలు చేస్తున్న ఫీల్ వస్తుంది నాకు. షుడ్ బి హియర్ సమ్వేర్. Yes, this is it, guys. Finally we arrived. ఎలా ఉన్నా చూడండి మన వారకం. A few moments later. ఒక డే ఇంత వర్స్ట్ గా జరుగుతుందని నేను నా లైఫ్ లో కూడా అనుకోలేదు. చా ద ఈవెంట్, అది ఈవెంట్ అనడానికి కూడా అది లేదు, దానికి ఆ రైట్ కూడా లేదు. ద థింగ్ విచ్ ఐ వెంట్, ప్రోగ్రామ్, ఇంకా మాట్లాడుకోవాలంటే ఇంకా ఏమన్నా చిన్న మీటప్స్ అంటారు సారా. లిటరలీ 4 వచ్చారు. ఫ్రాంక్లీ స్పీకింగ్ వాళ్ళు ముందే చెప్పాల్సింది ఇది అసలు లేదు, ఈరోజు క్యాన్సిల్ అయిపోయిందని. బికాజ్ అట్లీస్ట్ మినిమం నెంబర్ ఆఫ్ పీపుల్ ఉండాలి కదా.
వాళ్ళు కండక్ట్ చేయాలంటే ఎవ్వరు లేరు. మరీ వర్స్ట్‌గా ఉంది వీళ్ళది. వాళ్ళకి ఒక 4-5 మెంబర్స్ వచ్చారు హార్డ్‌గా. వాళ్ళు పే చేసేసుకున్నారు టికెట్‌కి. వాళ్ళు మనీ రిఫండ్ ఇవ్వలేకేమో వాళ్ళ టీమ్‌లో నుంచే కొంతమందిని తీసుకొచ్చి కూర్చోబెట్టి ఈ ఈవెంట్‌ని కంప్లీట్ చేశారు. అండ్ విచ్ ఈస్ వర్స్ట్. అంటే ఐయామ్ నాట్ సేయింగ్ దట్ ఇట్ షుడ్ బి ఎక్స్ట్రార్డినరీ ఆర్ సంథింగ్. బట్ మరీ దారుణంగా ఉంది. ఓకే. వి ఆర్ హియర్ అట్ మెరీనా బీచ్. ఓహ్ వావ్! సండేస్ అట్ మెరీనా బీచ్. చాలా బాగుంది. ఇదంతా కామరాజు స్ట్రీట్ అంటే ఇది. ఓకే. యాక్చువల్లీ ఇక్కడి నుంచి చాలా దూరం, నాకు దగ్గరగా ఒక 35 కిలోమీటర్స్ వచ్చానమాట ఇంటి నుంచి. ఫర్ నథింగ్, లిటరలీ ఫర్ నథింగ్. ఈ మాత్రం దరిద్రమైన దాని గురించి నేను దీనికి రావడం కంటే కూడా ఐ కెన్ గో ఫర్ సమ్ వర్స్ట్ మూవీ. ఏదో ఒక దారుణమైన మూవీకి వెళ్ళొచ్చు, అది కూడా లేకుండా వేస్ట్గా ఉంది. అండ్ రిగార్డింగ్ టు ద మూవీ వీ కెన్ సే శబ్దం మూవీ చూసాను నేను లాస్ట్ వీక్. ఫ్రాంక్లీ లాస్ట్ వీక్. అది సూపర్ హారర్ కాదు కానీ విచ్ ఈస్ ఓకే, గుడ్. మీరు థియేటర్కి వెళ్ళి చూస్తారంటే బోర్ కొడుతుందంటే మూవీ లవర్స్ చూడొచ్చు. లేదంటే ఆ మూవీలో అంత పెద్ద కంటెంట్ లేదు, అంత ఎక్స్ట్రాడినరీ ఎలిమెంట్ లేదు. ఇట్ ఈస్ ఫైన్. ప్రీవియస్లీ ఒక తమిళ్ మూవీ ఎలా ఉండేదంటే పిజ్జా లేదా ఎనీ కైండ్ ఆఫ్ హారర్ మూవీస్, మన హాంటెడ్ హౌస్ మూవీస్ కానీ అలాంటివి చాలా బాగుండేవి. రీసెంట్లీ తమిళ్ మూవీస్ అందులో అంత హారర్ ఉండట్లేదు, అంత కంటెంట్ ఉండట్లేదు. అట్లీస్ట్ వాళ్ళు మూవీకి కొంచెం అన్న హైప్ ఇవ్వడం కోసం ఏదన్నా లైక్ ఎక్స్ట్రాడినరీ ఎలిమెంట్ పెట్టినా బాగుండేది. దాంట్లో ఏమీ లేదు. ఇట్ వాస్ లైక్ పేల్, అలా వెళ్ళిపోతూనే ఉంటుంది. నాకు అర్థం కాలేదు. లైక్ వైశాలి మూవీ టీం అన్నారు, తమన్ బీజం అన్నారు, ఏది కొట్టట్లేదు అందులో, ఏమీ ఉండదు ఆ సినిమాలో. ఎనీవేస్, మీకు ఇంకా అదే ఉన్న బెటర్ ఆప్షన్. డ్రాగన్ ఓకే, మీరు కొంచెం ఎంటర్టైన్మెంట్, మీకు విఐపి, ఐ మీన్ రఘువరన్ బీటెక్ ఇలాంటి సినిమాలు నచ్చితే కనుక, ఐ మీన్ అఫ్ కోర్స్ రఘువరన్ బీటెక్ ఈజ్ అన్ ఎక్స్ట్రాడినరీ మూవీ. సో మీరు డ్రాగన్ చూడండి, యూ విల్ లైక్ ఇట్. ఐ బిలీవ్ యూ, మీకు నచ్చుతుంది డ్రాగన్. బట్ కంపేర్ టు డ్రాగన్ కాక ఇంకేమైనా ఉన్నాయా అంటే కనుక ఏమీ లేవు సినిమాలు. దే కుడ్ రిలీజ్ సమ్ మూవీ దిస్ వీక్. చావా ఒకటి బాగుంది, తెలుగులో నాకు తెలియదు కానీ ఐ సా ఇట్ ఇన్ హిందీ ఓన్లీ. సో హిందీలో అయితే చావా చాలా బాగుంది. మీరు చూడండి చావా అయితే. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ హిస్టరీ, ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే మంచి మూవీ. ఇప్పుడున్న వాటిలో కల్లా అది మంచి మూవీయే. బికాజ్ ఇప్పుడున్నవన్నీ ఆల్మోస్ట్ చాలా రొటీన్ రొట్ట మూవీలో ఉన్నాయి ఇప్పుడు. దాంతో కంపేర్ చేసుకుంటే ఇది పర్లేదని చెప్పుకోవచ్చు. దిస్ ఈజ్ ద లైట్ హౌస్, చెన్నైస్ లైట్ హౌస్. వావ్, బ్యూటిఫుల్. సన్సెట్ అవుతుంది, సరిగ్గా ఉంది అది. One eternity later. టుడే ఇస్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ద వర్స్ట్ డే ఫర్ మీ. నా వీకెండ్ మొత్తం బుక్ అయిపోయింది ఈరోజే. సండే మొత్తం పోయింది. లైక్ సండే బుక్ చేసుకున్నాను నేను ఆ ఆర్గనైజేషన్ లైక్ ఈవెంట్ కోసం. చాలా చిన్న ఈవెంట్, వేర్ దిర్ వాజ్ నథింగ్. ఇట్ వాజ్ బోరింగ్, లిటరలీ బోరింగ్. వాళ్ళకి ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. ఇనిషియల్లీ దే స్టార్టెడ్ విత్ 2 3 days చాలా చిన్నగా పిచ్ ఫన్నీగా అయ్యారు. అండ్ లైక్ ఇట్స్ నాట్ ఫనీ ఎనీథింగ్ ఆల్సో. అండ్ లేటర్ ఆన్ ద పీపుల్ హూ ఆర్ కేమ్, అక్కడ వచ్చిన వాళ్ళు ఒక 4 members 5 members వచ్చారు. మిగతా వాళ్ళు ఇంకేం చేయాలంటే అర్థం కాదు వాళ్ళకి, ఆర్గనైజర్స్ కి. వాళ్ళే వచ్చారు గేమ్ ఆడడానికి. సో దర్ ఇస్ నో వన్. లైక్ వాళ్ళు అలాంటప్పుడు ఏం చేయొచ్చు అంటే దే కెన్ క్యాన్సిల్ ద ఈవెంట్, దే కెన్ లెట్ us know లైక్ బిఫోర్ ఇట్ సెల్ఫ్ దిస్ ఈజ్ నాట్ హ్యాపెనింగ్ అని. నేను అంతా బుక్ చేసుకుని అక్కడికి వెళ్ళి ఐ వాస్ డిసప్పాయింటెడ్. నేను ఎంత దూరం ట్రావెల్ చేశాను అంటే చాలా దూరం ట్రావెల్ చేశాను. ఒక 30-35 kilometers ఆన్ బైక్ ట్రావెల్ చేశాను. చూడండి నా చేతులు ఎలా ఉన్నాయో. సో వర్స్ట్ అనమాట. నేను దానికన్నా హంగరీగా లైక్ ఐ వాజ్ ఎక్సైటెడ్ దట్ ఇట్ విల్ బి గుడ్ అని. బట్ ఆల్ మై ఎక్సైట్మెంట్ ఇస్ వానిష్డ్ అక్కడికి వెళ్ళాక. అండ్ వన్ ఆఫ్ ద వర్స్ట్ థింగ్, లైక్ ఈ స్మాల్ వరల్డ్ అనేది ఇంకా నేను ఎంకరేజ్ చేయదలుచుకోలేదు. లాస్ట్ టైం నేను వెళ్ళింది వాట్ ద ఫన్ అనేది బాగుంది. ఇలానే జరిగితే వీళ్ళు ఇంకా బిస్కెట్ వేయాలి, ఏం లేదు. యా, ఇట్ హ్యాపెన్స్. ఏం చేస్తా, కొన్నిసార్లు అలా బిస్కెట్ అవుతూ ఉంటుంది. లెట్స్ సీ నెక్స్ట్ టైం, సమ్ అదర్ టైం విల్ ప్లాన్ సంథింగ్ ఎల్స్ గుడ్. ఎక్స్ప్లోరింగ్ చెన్నైలో ఇంకా మంచిగా చూద్దాం ఏదన్నా.
And then that's it for this video. Thank you guys. Little bit disappointed, but yeah, it happens కదా అంతే, అన్నీ మనకు నచ్చినట్టు జరగవుగా. See you in the next video. Bye bye. Don't forget to subscribe our channel, Mind Me. And ఇలా నేను ఇప్పుడు డిసప్పాయింట్ అయినట్టు మీరు అవ్వకుండా ఉండాలి అంటే యూ విల్ నో దిస్, ఇలా చూస్తుంటే మీరు. బాయ్ బాయ్. సో బాయ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.